తెరహు 70 సంవత్సరములు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తన తండ్రి అయిన తెరహు కన్నా ముందుగా కల్దీయుల ఊరులో మృతి పొందెను. అబ్రాము శారయిని వివాహము చేసుకొనెను. నాహోరు మిల్కాను వివాహము చేసుకొనెను. శారయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును లోతును శారయిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు బయలుదేరెను. వారు హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 సంవత్సరములు. తెరహు హారానులో మృతి పొందెను. నీవు నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. యెహోవా చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రాము 75 సంవత్సరముల వయసులో హారాను నుండి బయలుదేరెను. వెళ్ళండి, మనం బయలుదేరాలి. అబ్రాము తన భార్య శారయిని, లోతును మరియు తన ఆస్తులను తీసుకుని కనాను దేశమునకు బయలుదేరెను. అబ్రాము షెకెము వరకు సంచరించి మోరే దగ్గరనున్న వృక్షము వద్దకు వచ్చెను. నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తాను. అబ్రాము యెహోవాకు బలిపీఠ కట్టెను. యెహోవా నామమున ప్రార్థించుచున్నాను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఆ దేశములో కరవు వచ్చెను. కరవు భారముగా ఉండుట వలన అబ్రాము ఐగుప్తు దేశమునకు వెళ్ళెను. ఆ దేశములో కరవు వచ్చినందున అబ్రాము ఐగుప్తు దేశమునకు వెళ్ళెను. నీవు చాలా సౌందర్యవతివని నాకు తెలుసు. ఐగుప్తీయులు నిన్ను చూచి నన్ను చంపి నిన్ను బ్రతికించెదరు. దయచేసి నీవు నా సహోదరివని చెప్పుము. ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఫరో అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట పొగడిరి. శారయిని బట్టి అబ్రామునకు గొర్రెలు, గాడిదలు, ఒంటెలు మరియు దాసులు ఇచ్చబడెను. యెహోవా శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనలతో బాధించెను. నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని ఎందుకు చెప్పలేదు? ఓ ఘనత వహించిన ఫరో, నా భార్య అని చెప్పకపోవడం నా తప్పే. ఫరో అబ్రామును అతని భార్యతోనూ అతని సమస్త ఆస్తితోనూ పంపివేసెను. అబ్రాము తన భార్య అయిన శారయిని, లోతును మరియు తన సమస్త ఆస్తిని వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి, బంగారము, పశువులతో బహుధనవంతుడై ఉండెను.
అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు వెళ్ళెను. యెహోవా నామమున ప్రార్థించుచున్నాను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. లోతుకును గొర్రెలు, గొడ్లు మరియు గుడారములు ఉండెను. వారి ఆస్తి చాలా ఎక్కువగా ఉండుట వలన వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. మనము బంధువులము, నాకు నీకును కలహం ఉండకూడదు. అబ్రాము లోతుతో శాంతిగా మాట్లాడెను. వారి మార్గములు త్వరలో వేరు కాబోతున్నవి. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ వైపునకు వెళితే నేను కుడివైపునకు వెళుదును, నీవు కుడివైపునకు వెళితే నేను ఎడమ వైపునకు వెళుదును. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. అది యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమయ్యుండెను. లోతు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అబ్రాము కనాను దేశములో నివసించెను. లోతు సొదోమ దగ్గర తన గుడారము వేసికొనెను. సొదోమ మనుష్యులు యెహోవా దృష్టికి బహుపాపులయుండిరి. నీ కన్నులెత్తి ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర చూడుము. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. యెహోవా నీకు మహిమ. అబ్రాము హెబ్రోనులోని మమ్రే వృక్షవనములో నివసించి యెహోవాకు బలిపీఠము కట్టెను.